లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు ఇలా ఉన్నాయి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు ఉండరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. మరో స్థలములో మరొక వచనం చదువుతాను. అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంది. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. కొంచెం ఆమెను చెప్తారా? మీ ఆమెను ఏంటో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. గట్టిగా చెప్పండి. ఓ ఎస్, థ్యాంక్ యూ. గతించిన రాత్రి ఒక 4 పదాలు కలిగిన ఒక చిన్న వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సత్యపు వెలుగులో ధ్యానం చేస్తూ వచ్చాము. ఆ చిన్న వచనం 4 పదాల వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ 4 పదాలను ఆధారంగా చేసుకుని ఒక 3 మంచి విషయాలు గత రాత్రి ఈ స్థలములో ధ్యానించడం జరిగింది. లోతు భార్యను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాకడ సత్యాలు మాట్లాడుతున్నప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని బ్రతకండి అన్నారు. నేను రాత్రి చెప్పాను, చరిత్రలో మంచి వాళ్ళు ఉంటారు, వారిని చూచి మనం బోధ నుండి బాగుపడాలి. అలాగనే చరిత్రలో చెడ్డాళ్ళు ఉంటారు, వారిని చూసి బుద్ధి తెచ్చుకొని బాగుపడాలి. రాత్రి నేను ఇచ్చిన సందేశం మనం బుద్ధి తెచ్చుకొని బాగుపడడానికి కావలసిన సందేశం. కారణం, లోతు భార్యకు అంత మంచి సాక్ష్యం లేదు. దేవుడే అసలు ఆవిడ పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడల. లోతు భార్య అన్నాడు కానీ ఆమెకు పేరు లేనట్టుంది. అంటే ఆమె పేరు కూడా తన గ్రంథంలో రాయడాన్ని దేవుడు మనస్కరించలేదా అని అనిపిస్తుంది. కనుక ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని నేను 3 సంగతులు రాత్రి చెప్పాను. అందులో మొదటి సంగతి, ఆధిక్యతలు పొందినను ఆత్మీయత నేర్చుకోలేని స్త్రీ ఆమె. ఆమెకున్న ఆధిక్యతలన్నీ వివరించాను. ఆమెకు రాని ఆత్మీయత గురించి కూడా చెప్పాను. రెండవది, అవరోధాలను అధిగమించలేని స్త్రీ ఆమె. ఆమెకు కొన్ని అవరోధాలు వచ్చాయి భక్తి విషయమై, వాటిని ఆమె అధిగమించలేకపోయింది. అవి కూడా ఒక 3 సంగతులు ఈ స్థలంలో ప్రకటించాను. ఆధ్యాత్మిక దండన తప్పించుకోలేక అంతమైపోయిన స్త్రీ ఆమె. ఆ ఆధ్యాత్మిక దండన వివరాలు ఎలా ఉంటాయో రాత్రి ఈ స్థలంలో ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. మరి నిన్న ఒక చెడ్డ ఆమెను చూచి బుద్ధి తెచ్చుకుని బాగుపడవలసి వస్తే, ఈరోజు ఒక మంచాయన్ను చూచి మనం బోధ నుండి బాగుపడడానికి ఈ రాత్రి మరో వ్యక్తిని ఆధారంగా చేసుకుని నా సందేశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము ఈ స్థలంలో ఉండడం ఇది మీ అనాది కాల సంకల్పం. మేము యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఇక్కడ లేము. మేము ఈ స్థలంలో ఉండడం మీ అనాది కాల సంకల్పమైనందుకు మీకు స్తోత్రాలు. గత రాత్రి మీ సన్నిధి మాకు సమృద్ధిగా ఇచ్చారు. మీ ఆత్మ సంచారం మేము ఈ స్థలంలో అనుభవించగలిగాం. ఇప్పుడు కూడా చక్కని సంగీతం, చక్కని పాటలు, మంచి ఆరాధన సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
ప్రభా, ఈ రాత్రి కూడా మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీ సందేశం మా వరకు తీసుకురమ్మని వేడుకుంటూ, నీ మాటలు మా హృదయాల వరకు చేరి మా హృదయములను పొడిచి మాకు పశ్చాత్తాప మారు మనసు కలిగించి మంచి రక్షణ అనుభవంతో నీ రాకడ కొరకు ఎదురు చూచే ఒక పరిశుద్ధ జనముగా గుంపుగా మమ్మల్ని చేయమని, సమీపానికి వచ్చే వాక్యం వింటున్న మా ప్రియులను, దూరం నుంచి నీ మాటలు ఆలకిస్తూ ఉన్న ఈ ప్రాంతవాసులందరినీ పేరు పేరున దీవించమని, వారికి మేలులు ప్రసాదించి వర్ధిల్ల చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ సమయం మా మధ్య మీ ఆత్మ స్వేచ్ఛగా సంచరించనివ్వండి. కృపాకార్యం చేయండి. బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను ఈ ప్రజలకు ప్రకటించి నేను భ్రష్టుడును కాకుండానట్లు నాకు సహాయం చేయండి. నా యొద్ద నుంచి ఈ ప్రజల ఒక సందేశం విని పాటించకుండా తమ తాము మోసం చేసుకుని ఆ దుర్గత నుంచి ఈ ప్రజలను కూడా మీరు కాపాడండి. మిట్టకు బొద్దాం గ్రామాన్ని, మరి స్థలంలో చేరి వచ్చిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మీ పవిత్ర నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు అని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్షమించండి, దయచేసి ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దలు వచ్చారు, వారిని కూడా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి దేవుని మాటలు వింటే బాగుంటుంది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, భూమి మీద దేవుని పిల్లలు జీవించే జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వెలుగులో వారు జీవించవలసి ఉంది. అయ్యా రండి ప్లీజ్ పైకి రండి. ఆయన రాకడ వెలుగులో జీవించవలసి ఉంది. ఒకసారి ఒక వృత్తాంతం ఇలా చదివాను. అతను అమెరికా దేశపు అంబాసిడర్, రాయబారి. వేరొక దేశంలో ఆయన కూర్చొని తన ఎంబసీ కాన్సులేట్లో కూర్చొని ఆ దేశస్తులు ఎవరైనా అమెరికా దేశానికి రావాలి అని వారు దరఖాస్తు చేసుకుంటే ఆయన కాన్సులేట్లో కూర్చొని వారికి ఆయన ఆమోదాన్ని తెప్పడమో లేక ఆమోదం ఇవ్వకుండా తిరస్కరించడమో చేస్తున్న ఒక మంచి అంబాసిడర్ ఆయన. ఒక రోజున ఆయనకి ఫోన్ వచ్చింది, మీరు త్వరగా యుఎస్కి రావాలి అని. తన ఎంబసీ ఆఫీసులో తన పనులు వేరొక వారికి పురమాయించి ఆ దేశము నుంచి బయలుదేరి ఆయన యుఎస్కు దిగ్గానే నేరుగా ఆయన ఒక సమాధుల దొడ్డికి తీసుకుపోమ్మంటే అక్కడ తీసుకుపోయారు. ఆయనతో ఉన్నవారికి, కలిసి ప్రయాణం చేస్తున్న వారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆయన తెల్ల జాతీయుడు, అమెరికన్ అంబాసిడర్, అంటే ఒక సెనెట్ మెంబర్, గవర్నర్ హోదా కలిగిన వాడు. తాను వెళ్ళినటువంటి సమాధుల దొడ్డే అది నల్ల జాతీయుల యొక్క సమాధుల దొడ్డే. ఆ రోజుల్లో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య వివక్ష ఉంది. అలాంటిది ఈ తెల్ల దొరగారు ఈ నల్ల జాతీయుల సమాధుల దొడ్డిలోనికి ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపోతుంటే ఆ బరియల్ గ్రౌండ్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న వారిని సంప్రదించి ఒక సమాధి కార్యక్రమం దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. పెట్టెలో అప్పటి వరకు ఉంచినటువంటి ఆ దేహాన్ని ఆ పెట్టెలో పెట్టి సమాధి చేయడానికి పూనుకుంటూ ఉంటే ఆ పెట్టెలో పెట్టబడిన ఒక బ్లాక్ లేడీ, ఒక నల్ల జాతి ఆవిడని చూచి
చాలా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట. సరే, చుట్టూన్న వారికి కొంచెం అర్థం కాలేదు. ఈ తెల్ల జాతీయుడు నల్ల జాతి అమ్మను చూచి ఎందుకంత మదన పడుతున్నాడో బోధపట్టం లేదు. సరే, దేవుని దాసులు వచ్చి సమాధి కార్యక్రమాన్ని ముగించారు. ముగించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, నేను కూడా ఎప్పుడైనా మరణిస్తే నన్ను ఈవిడ పక్కనే సమాధి చేయండి అని అడిగాట. వాళ్ళకు చాలా మరీ ఆశ్చర్యం అనిపించింది. కారణం, ఆయనకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది. అతను చచ్చిపోతే సమాధి చేయడానికి గవర్నర్ హోదా కలిగిన వానికి ఒక ప్రత్యేకమైన సమాధుల దొడ్డి ఉంటుంది. అది తెల్ల జాతీయుల సమాధుల దొడ్డే. అక్కడ కదా ఇతగాడిని సమాధి చేయాలి. ఈ నల్ల జాతీయుల సమాధుల దొడ్డిలో సమాధి చేయమని అడుగుతున్నాడు ఏంటి అని అనుకున్నారు. చివరికి కార్యక్రమం ముగిసిన తర్వాత కొంచెం అతనికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి చొరవ తీసుకొని అడిగాడట, ఏమండి, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది కదా, అది గవర్నర్లకు లేక పాలన చేసే అధికారులకు పాతిపెట్టే సమాధుల దొడ్డి మీ కొరకు ఉంటుంది కదా, మరి అక్కడ కదా మీకు సమాధి చేయాలి, మరి ఇక్కడ ఈవిడ పక్కన సమాధి చేయమని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇంతగా ఎవరు ఈవిడ, ఆమెను చూసి సంతేడు చేరేంటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, మా అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను పుట్టిన కొద్ది రోజులకే మా అమ్మ చనిపోతేను మా నాన్నగారు మరలా వివాహం చేసుకోకుండా నన్ను ఇంట్లో ఉండి సాకడానికి ఈ నల్లజాతి అమ్మను మా ఇంట్లో పని మనిషిగా తెచ్చాడు. ఈమె మా హౌస్ మెయిడ్, మా ఇంట్లో పని మనిషి. కానీ మేము ఎప్పుడు పని మనిషిగా చూడలేదు. కారణం, ఆమె ఒక అమ్మ ప్రేమించినట్టుగా ప్రేమించి నాకు అన్ని పరిచర్యలు చేస్తూ ఉండేది. ఆవిడ పక్కనే సమాధి చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను ఎప్పుడు పండుకున్నా కొంచెం ఆలస్యంగా నిద్రలేచేవాడిని. అప్పుడు ఈమె వచ్చి, నాన్న సూర్యుడు ఉదయించాడ్రా లే అని నన్ను లేపేది. ఇప్పుడు ఈవిడ పక్కనే సమాధి చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, నీతి సూర్యుడైన యేసుప్రభు వచ్చినప్పుడు, నాన్న నీతి సూర్యుడు వచ్చాడ్రా లే వెళ్ళిపోదాం అని చెప్పి నన్ను లేపొద్ది. ఆయన రాకడలో నేను ఎత్తబడ్డానికి సరిపోతాను. మా మేండి అమ్మ అంత భక్తి కలిగిన అమ్మ అని చెప్పి ఆమెను గూర్చి ఆ అంబాసిడర్ సాక్ష్యం ఇచ్చాట. సరే, ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ప్రియులారా, దేవుని నమ్మినటువంటి మనం ఒకే ఆశ నిరీక్షణతో బ్రతకాలి. అదేమిటి అంటే, ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేములో ఒక పసికందుగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మీద సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకై మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి అందరూ చూస్తుండగా పరలోకాన్ని ఆరోహణమై మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. ప్రియులారా, యేసుప్రభు వస్తున్నాడు అనే సత్యం అది మన విశ్వాసానికి సంబంధించిన మాట. ఇదేదో ప్రియులారా ఒక కథ కాదు, అనగనగా చెప్పే విషయమైతే కాదు. ఇది పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం నమ్మవలసినటువంటి ఒక గంభీరమైన సత్యం అనే విషయం మీ మనసులో ఉంచుకుంటే, ఆయన భూమి మీద ఉన్నప్పుడే నేను వచ్చే ముందు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులన్నీ మీకు కనబడినప్పుడు మీరు కొంచెం మెలకువగా ఉండండి. నా రాకడ సమయం సమీపమవుతుందని తెలుసుకోండి. అట్లా నేను వచ్చిన తర్వాత నా వారిని నేను తీసుకొని పోతాను. తర్వాత ఒక 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద సంభవిస్తాయి. అటు పిమ్మట తీర్పు సంభవిస్తుంది అని ఆయనే భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. అలా చెప్పినటువంటి మాటల్లో ఆయన రాకడక మునుపు ఎలాంటి దినాలు ఉంటాయో ఆ దినాల గురించి ఆయన ఇలాగన్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. మనుష్య కుమారుడుగా నేను ఒక రోజున తిరిగి వచ్చేసరికి నోవా దినాల్లో పరిస్థితులు ఎట్లయితే ఉన్నాయో అలానే భూమి మీద పరిస్థితులు తయారైపోతాయి. నా మాట శ్రద్ధగా ఆలకించండి. కనుక నోవా దినములు ఎట్లాంటివి, అలాంటి దినములలో నోవహు అనే ఈ పెద్ద ఆయన ఎలాగ రక్షించబడి దేవుని ఉగ్రత, దేవుని తీర్పు గురి కాకుండా
ఆయన తన్ను తాను రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా రక్షించుకునే దిశగా ఆయన జీవితాన్ని సాగించుకున్నాడు. కాబట్టి నోవా దినములలో ఎలాంటి దినాలు సంభవించాయో ముందు మనకు అర్థమైతే, అలాంటి చెడ్డ దినాలలో, అలాంటి భ్రష్టు పట్టిన రోజుల్లో ఆయన ఎలా బ్రతికినాడో మనం తెలుసుకోగలిగితే మన మట్టుకు మనము మన కుటుంబాన్ని నాశనం నుంచి కాపాడుకుని దేవుని ఉగ్రత నుంచి రక్షించుకునే దిశగా మన జీవితాలను మెరుగుపరుచుకొనవచ్చు అన్నమాట. కనుక రండి, నేను ఒక 4 తలంపులు ఆ నోవా దినములలో అసలు భూమి మీద ఎట్లుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకొరకై నాతో రండి. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు మీకు చూపిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు మునుపు భూమి మీద ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అని ఆయనే చెప్పారు గనక ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసి ఉంది: దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ వచనం నాకేమి నేర్పించింది అని అంటే, నోవా దినములు ఎలాంటి దినములంటే దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థను పాడు చేస్తున్న దినములవి. ప్రియులారా, వివాహం అది దేవుడే స్థాపించినటువంటి ఒక వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థలోంచి కుటుంబ వ్యవస్థలోనికి వచ్చి కుటుంబముగా చేయబడిన వారు సమాజ వ్యవస్థలో వారు దీవెనకరంగా బ్రతకాలని దేవుడే వివాహ వ్యవస్థను ఆయన ఆరంభించాడు. దేవుడు వివాహ వ్యవస్థను ఆరంభించినప్పుడు ఆయనకంటూ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆయనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ నోవా దినములు వచ్చేసరికి వివాహ వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే, ఎవడక వాడు మనసుకు నచ్చిన దాన్ని పెళ్ళాడుతున్నాడంట. అరేరే, ఈ వచనంలో ఒక విషయం చెప్పేనివ్వండి. ఇక్కడ దేవుని కుమారుడు నరుల కుమార్తెలు అని రాసి ఉన్నప్పుడు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరని కొట్టుకోవడానికి వచనం రాయిలా. ఈనాడు కొంతమంది దాని గురించి పెద్ద వేదాంతాలు, తత్వాలు, ఫిలాసఫీలు మాట్లాడిస్తున్నారు. అసలు ఆ వచనం రాసింది ఎందుకంటే వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారు మనుషులు అనే విషయం తెలియచేయబడ్డానికి రాయబడిన మాట. అప్పటికి ఉన్నది కయ్యూను సంతతి వారు ప్రియులారా నరుల కుమారులు అని చెప్పబడితే, షేతు సంతానం వారు దేవుని కుమారులు అని చెప్పబడితే, మొత్తానికి ఇక్కడెక్కడో మిక్సర్ అయిపోయింది అన్నట్టు, మింగిల్ అయిపోయినారు వీళ్ళు. మొత్తానికి వారు దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థను వారు పాడు చేస్తున్నారు. ఏమిటి పాడు చేయటం అని అంటే, మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్ళాడటమేనా, వయసుతో నిమిత్తం లేదా, వరుసతో నిమిత్తం లేదా, నీకు మనసుకు నచ్చిందని ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోవడమేనా? వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? వివాహం చేసుకుంటున్నప్పుడు ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ప్రకారం వివాహ వ్యవస్థలో అడుగుపెట్టే వాళ్ళు నా వివాహం దేవుని చిత్తంలో జరగాలి అనుకోవాలి. రెండవ సంగతి, నా వివాహం మా అమ్మా నాన్నల యొక్క అంగీకారంతో జరగాలి అనుకోవాలి. అలాగనే నా వివాహం మా సేవకుని యొక్క సమ్మతితో జరగాలి అనుకోవాలి. అలాగనే నా వివాహం మా సంఘం యొక్క ఆమోదంతో జరగాలి అనుకోవాలి. దేవుని చిత్తం, తల్లిదండ్రుల అంగీకారం, సేవకుని సమ్మతి, సంఘం యొక్క ఆమోదం, ఈ 4 అవసరం. ఈ 4 ఏది బెడిసికొట్టినా నీ వివాహం ప్రశాంతంగా జరగదు. వివాహమైన తర్వాత కూడా సరిగా ఉండలేవు కూడాను. కానీ ఈ రోజుల్లో చాలామందికి వింటున్నారు కదూ, వారు పెళ్లి చేసుకుంటున్న క్రమంలో దేవుని చిత్తముతో కూడా సంబంధం లేదు, మనసుకు నచ్చిందా లేదా చాలు. రెండవ సంగతి, అమ్మా నాన్నల అంగీకారంతో కూడా పని లేదు. ఈ పిల్లంటుంది, ఆ పిల్లగాడితో పెళ్లి చేయకపోతే గ్యాస్ బండిప్పుకుంటాను అంటది. చావే పనికి మాలిందానా, గ్యాస్ బండిప్పుకొని చచ్చిపోద్దంట. అమ్మా నాన్నని బెదిరిస్తుంది. అరే, ఇంత భయంకరం ఏంటండి పిల్లలు ఈ రోజున? ఇదేనండి ప్రస్తుత దినములో కనబడుతున్నది. ఒకవేళ అమ్మా నాన్న వద్దురా కొడుక, వాళ్ళతో మనకు కుదరదు, ఆ పిల్ల మనకు సరిపాదు అంటే మీరు చెల్లికపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటానంటాడు. అంటే బ్రతుకున్నగానే అమ్మా నాన్నని చంపేసి దుర్మార్గులైన కొడుకులు కూడా ఉన్నారు సమాజంలో. వీళ్ళ పెళ్ళి పోలీస్ స్టేషన్ అవుతుంది. ఈ పిల్ల పెళ్లి చేయకపోతే గ్యాస్ బండి ఇప్పుకొని బెదిరిస్తూ ఉంటుంది. అమ్మా నాన్న అంగీకారంతో ఈ అమ్మాయికి పని లేదు. ఎందుకంటే ఈ పిల్ల 143 బండి ఎక్కింది. 143 బండి అంటే తెలుసా మీకు? 1 అంటే ఐ అంట,
4 అంటే LOVE అంట, అంటే లవ్. తర్వాత 3 అంటే YOE అంట. ఏమండి 143 అంటే ఐ లవ్ యూ చెప్పడం. ఈ తరానికి ఎంత సోమర్తనం అంటే నోటితో కూడా ఐ లవ్ యూ చెప్పడం. వీడు 143 అంటాడు. అటు నుంచి ఆ పిల్ల ఏమంటుందంటే 1432 అంటది. అంటే నేను కూడా ప్రేమిస్తున్నానని చెప్పడం అన్నమాట. ఏమొచ్చిందిరా బాబు, ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత మన భాషే చెడిపోయింది అనిపిస్తుంది నాకు. కావాలంటే చూడండి, మీరు వాట్సాప్లో థ్యాంక్ యూ అని టైప్ చేయడానికి మొత్తం స్పెల్లింగ్ అంతా టైప్ చేస్తున్నారు. ఈ రోజున టీ పెడుతున్నారు, పక్కన క్యూ పెడుతున్నారు, థ్యాంక్ యూ అయితే వచ్చింది అది. తర్వాత బిఫోర్ అని రాయాలనుకోండి, BEFORE అని ఎవడైనా రాస్తున్నాడా, B అని అక్షరం రాస్తున్నారు, దగ్గర 4 అనే సంఖ్య వేస్తున్నారు, బిఫోరే కూర్చుంటుంది. అది ఏమి భాషో, ఎంత సోమరోళమయ్యామో చెప్పలేమన్నమాట. మొత్తానికి ఈ పిల్ల 143 బండి ఎక్కింది. వాడు ఎక్కడో ఐ లవ్ అని చెప్పాడు, ఈ పిల్ల 1432 అని కూడా అనేసింది. మొత్తానికి వీళ్ళ ప్రేమించుకున్నారట. అమ్మా నాన్న అంగీకారంతో పనిలేదు. మీకు మంచి విషయం చెప్పనా, ఈరోజు ఎవడైనా 143 బండి ఎక్కితే రేపు 108లో హాస్పిటల్కి జాయిన్ అవుతారు. తప్పదది. వినండి ప్రియుల, పెళ్ళికి ముందు ఇష్టాలు పుట్టాలి, పెళ్ళైన తర్వాత ప్రేమలు పెరగాలి, అప్పుడు వాళ్ళు శారీరకంగా ఏకం కావాలి. ఇదంతా ఉల్టైపోయింది ఈ రోజుల్లో. ముందు ఇష్టాలు పుట్టడం కాదు, ముందు ప్రేమించుకోవాలి, తర్వాత శరీరాలు ఐక్యం చేసుకోవాలి, తరుక మనం ప్రేమించుకుందామంటే ఎక్కడ పుడతాయి ప్రేమలు? ఇంకా అప్పుడు ఇష్టాలు పుట్టాలంటే ఎక్కడ పుడతాయి ఇష్టాలు? ఇంకా మొత్తం అంతా ఉల్టా చేసేసామన్నమాట. దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థ ఇది. దేవుని చిత్తం జరగాలి, అమ్మా నాన్నల అంగీకారం దాని వెనుక ఉండాలి, ఒక మంచి సేవకుడో లేక కుటుంబ పెద్దో ఆయన యొక్క సమ్మతి ఉండాలి, లేదా వినండి సమాజం యొక్క లేదా సంఘం యొక్క ఆమోదం ఉండాలి. కానీ ఈరోజు ఏమైపోయిందనంటే దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థ అది కూలిపోయింది. ఎవడిష్టం వచ్చినట్టు వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, నోవా దినాలకు వచ్చేసరికి పోలోగమి కూడా వచ్చేసింది, బహుభార్యా తత్వం కూడా వచ్చేసింది మనుషుల మధ్య. ఒకడు అంటాడు, వాడు 2 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, చేసుకున్న మళ్ళీ పెద్ద డ్యూయట్ ఒకటి వీడికి డ్యూయట్ పాడుతున్నాడండి. 2 అమ్మాయిని పెళ్లి చేసుకుని చూపిస్తాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది ప్రియులారా, 19వ వచనం. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. సరే, 2 పెళ్ళాడినాడు. ఎవరో ఇతగాడిని కొట్టారంట. తిరిగి ఏం చేశాడో, 2 భార్యల దగ్గరకు వచ్చి డ్యూయట్ పాడుతున్నాడు ఈ దిక్కుమాలినోడు. చూడండి వీడి పాట అంత భయంకరంగా ఉందో. అదే 4వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. ఇది పాట అండి, అందుకే డ్యూయట్ అన్నాను. ఓ లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరచునందుకై ఒక మనిషిని చంపినాను, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచోడిని చంపినాను. ఒరే, నిన్ను కొడితే ఒక మనిషిని చంపేస్తావా? నిన్ను గాయపరిచిన మనిషిని చంపావా? ఎథిక్స్ లేనో ఇలాగే బ్రతుకుతారండి, నైతికత లేనో ఇలాగే బ్రతుకుతారు. 2 భార్యని పెళ్ళాడమే నైతికత పోయింది వీడి దగ్గర. దేవుడు పురుషుని యొక్క ప్రకటమును తీసి స్త్రీనిగా తయారు చేసి వారికి పెళ్లి చేసి ఆ గాయాన్ని పక్కటముకు తీసిన గాయాన్ని దేవుడు మళ్ళీ పూర్తి చేసినాడు. ఎందుకు పూడ్చాడో తెలుసా? సైతాన్ వచ్చి మరొక ఎముక తీసో పిల్లని చేస్తాడు అనుకున్నాడేమో దేవుడు. ఒక మగవాడికి ఒక భార్యని, వినండి ప్రియులారా, అందుకనే దేవుడు ఒక స్త్రీని చేసి ఆయన పక్క పెట్టి పెళ్లి చేసినాడు. కనుక ఒక భార్యకు ఒక భర్తకు ఒక భార్య ఉండడం అది దైవిక పద్ధతి. వీడు 2 భార్యలను చేసుకుని ఎంత చెడిపోయినాడనంటే అక్కడ వివాహ వ్యవస్థలో చెడిపోయినాడు, ఇక సమాజంలో జీవించడం కూడా చెడిపోయి, ఒకడు తను దెబ్బ కొట్టినందుకే చంపేశాడట, ఒకడు గాయపరిచినందుకే చంపేశాను అంటున్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, నోవా దినాలు ఎలాంటివనంటే వివాహ వ్యవస్థ పాడైపోయిన రోజులు ఇవి. నేను మొన్న ఆ ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటూ వస్తుంటే ఒక పెద్ద ఆమె మరొక పెద్ద ఆయన పూజారి గారు అనుకుంటాను, ఆయన కొన్ని పెళ్లి విషయాలు వారు మాట్లాడుకుంటూ ఆవిడ అంటుంది, సార్ నేను జనవరి నుంచి నేను ఈ మే వరకు వచ్చే వరకు నేను గమనిస్తూ ఉంటే, ఏప్రిల్ ఎండింగ్ వచ్చే వరకు గమనిస్తుంటే నాకు తెలిసి చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాను. చాలా విచారకరమైన విషయం, ఇందులో 6 ఆల్రెడీ బ్రేకప్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. నేరం ఎక్కడుంది అని అడుగుతుంది ట్రైన్లో కూర్చొని.
వందే భారత్లో ఎదురుగా ఇట్టుంది, మధ్యలో టేబుల్ ఉంది, అవతల వైపుకి వచ్చింది. ఆ పెద్ద ఆయన అడుగుతుంది, నాకు తెలిసి జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసరికి నేను చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందులో 6 పెళ్ళిళ్ళు బ్రేకప్ స్టేజ్లో ఉన్నాయండి, నేరం ఎవరిది అని అడుగుతుంది. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే, నేటి కాలంలో వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఎవడ నచ్చితే వాళ్ళని పెళ్ళాడమే. శరీరంలో రేగుతున్న, వింటున్నారా ప్రియులారా, ఆ యొక్క భావోద్రేకాలు తృప్తిపరచుకోవడానికి, ఆ కామవాంఛను తీర్చుకోవడానికి ఈ రోజున విలువలు లేకుండా బ్రతికేటువంటి చెడ్డ రోజుల్లోకి వచ్చి పడ్డాం. ఈ రోజున అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, నోవా దినములు వివాహ వ్యవస్థ పాడైపోయిన దినములు. ఇదొకటి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను చూడండి. అదే ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం ఇలా రాసి ఉంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా అనగా దేవుడు చూచినాడట. దేవుడు భూమి మీద చేసిన మనుషులను చూస్తే, ఆహా, ఈ మనుషులు ఎందుకు చేసి పెట్టానురా ఈ భూమండలం మీద అన్నట్టుగా బాధపడవలసిన పరిస్థితి వచ్చేసింది. కారణం, ఈ మనుషుల యొక్క హృదయం బాగులేదు, ఈ మనుషుల యొక్క తలంపులు బాగులేవు, ఈ మనుషుల యొక్క ఊహలు బాగులేవంట. ఈ మాట నేను ధ్యానం చేసినప్పుడు, హృదయము అంటే మన పుట్టిన నాటి నుంచి మన దగ్గరే ఉంది. లేఖనం చెప్తున్న హృదయం అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి హృదయంతో పుట్టాం, అటువంటి హృదయంతోనే పెరిగాం. ఒక మాటలో పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనతో మన హృదయం ఉంది అంటే అర్థం అది మన భూతకాలం అన్నట్టు. అంటే ఆనాటి మనుషులు చెడిపోయిన హృదయంతో బ్రతికారు గనక వారు భూతకాలం చెడగెట్టేసుకున్నారు. తలంపులు అంటే ఏ రోజు తలంపులు ఆ రోజుకి పుడతాయి, నిన్నటికి తలంపులు ఉండవు. అమ్మా వింటున్న, రేపటికి తలంపులకు అవసరం లేదు. రేపటికి ఏం కావాలో చెప్తాను. తలంపులు అంటే ఏ రోజు కావలసినవి తలంపులు ఆ రోజుకే వస్తాయి. తలంపులు చెడగొట్టుకున్నారంటే వాళ్ళ వర్తమాన కాలం కూడా చెడగొట్టుకున్నారన్నమాట. భూతకాలమా హృదయం చెడిపోయింది, వర్తమాన కాలమా తలంపులు చెడిపోయినాయి, ఊహలు చెడిపోయినాయంట. అరే, ఊహలు చెడిపోవడం అని అంటే ఊహలు ఎప్పటికీ రేపటికి ఊహలు కావాలి, ఈ రోజుకి ఊహలు అక్కరలేదు. వారి ఊహలు కూడా చెడిపోయినాయి. వారి భవిష్యత్తు కొరకు ఏం ఊహిస్తున్నారో అది చెడ్డదైపోయిందన్నమాట వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ భూతకాలము చెడింది, వాళ్ళ వర్తమాన కాలము చెడింది, వాళ్ళ భవిష్యత్తు కాలము చెడింది. వీళ్ళు అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులు. వారి హృదయం చెడిపోయింది, వారి తలంపులు చెడిపోయినాయి, వారి ఊహలు చెడిపోయినాయి. వీరు అన్నీ చెడగొట్టుకున్న మనుషులు. మీకు మంచి మాట చెప్పనా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక మిగిలింది ఒకటే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. అంతేనండి. అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాడికి ఇక మిగిలింది ఏం కాలం? పోయే కాలం. కాకపోతే వీళ్ళు నిజంగానే పోయే కాలం వచ్చింది. దేవుడు అన్నాడు, నరులను భూమి మీద చేసినందుకు నేను చాలా సంతాపడుతున్నాను, వీళ్ళు తీసేద్దాం అని అనుకుంటున్నానన్నాడు. అమ్మా వింటున్నారా? నోవా దినములు ఎట్లాంటివనంటే వివాహ వ్యవస్థను పాడు చేసుకున్న రోజులవి. నోవా దినములు వినండి, అన్ని కాలాలు చెడగొట్టుకున్న రోజులవి. ఇంకొక మాట చెప్తాను వినండి, ఆ రోజుల్లో ఏది జరుగుతుందట, ఏమి జరుగుతుంది? 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు నోవాతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండిపోయిందంట. భూమి బలత్కారముతో నిండిపోయింది. ఎందుకు బలత్కారంతో నిండిపోయింది అని అంటే, ఆ రోజుల్లో రాంగ్ లీడర్షిప్ వచ్చేసింది. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. అదే 6వ అధ్యాయంలో మీ కొరకై చదువుతున్నాను చూడండి, 4వ వచనం. ఆ దినముల్లో నెఫీలీయులు అని వారు భూమి మీద ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు. వారు దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో పోయినప్పుడు వారికి పిల్లల కన్నారు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అంటే వీరు బలవంతులు గనక వీరు నాయకులయ్యారు, అంతే. వీరికి తెలివితేటలున్నాయి, లేక వీళ్ళ జ్ఞానం ఉంది, సాటి మనిషిల ప్రేమ ఉంది, సాటి మనిషిగా మంచి నాయకత్వం ఇవ్వాలి, సాటి మనిషి యొక్క మేలు కోరాలి, సాటి మనిషి సంక్షేమం కోరాలి అనేది లేదు నెఫీలీలకు. వీళ్ళది రాంగ్ లీడర్షిప్. మా కోరిక తీరిందా, మాకంతే చాలు.
మేము సుఖపడుతున్నామా, మాకంతే చాలు. ఆ కారణం చేత నెఫీలీలు అనబడిన వారు శూరులే కానీ వారు ప్రజలను సరిగా పాలించిన కారణం చేత భూమి బలాత్కారముతో నిండిపోయింది. నేటి దినములు కూడా అలానే కనబడుతున్నాయి. మనుష్య కుమారుని రాకడ ముందు ఇలాంటి దినాలే వస్తాయి. ప్రేమలు చల్లారిపోతున్నాయి, ఐకమత్యం అణగారిపోతుంది, అనురాగానికి తావే కనబడడం లేదు, స్వార్థం పెచ్చురేగిపోతున్న రోజుల్లో మనుషులం బ్రతకవలసి వచ్చింది. నా ప్రియ సహోదర సహోదరి గమనించండి, ఇది నోవహు దినములు. మనుష్య కుమారుని రాకడ ముందు భూమి మీద మనుషులు ఇలాగే ఉంటారు. వివాహ వ్యవస్థను పాడు చేసుకుంటారు, అన్ని కాలాలు చెడగొట్టుకుంటారు, తప్పుడు నాయకత్వం ప్రపంచంలో లేచిపోతుంది. ఏ దేశమన్నా చూసుకోండి, ఈ రోజున ప్రతి దేశంలో రాంగ్ లీడర్షిప్ లేచాయని బ్రదర్ ఇవ్వండి అనేకమైనటువంటి సాహిత్యాలు గొంతెత్తరుస్తున్నాయి, టెలివిజన్లు గొంతెత్తరుస్తున్నాయి. రాంగ్ లీడర్షిప్ వచ్చేసింది. ఇది వరకు నాయకులు గ్రామాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ లేక దేశంలో కానీ ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే నాయకత్వాలు ఉండేవి. ఏదోలాగా ప్రేమ చూపి వీళ్ళు బాగుపడితే మాకంతే చాలు అనే నాయకత్వాలు ఉండేవి. కానీ ఈ రోజున అవన్నీ ఎగిరిపోయినాయి. ఈ రోజున నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సంతోషం తీరాలి, నా సుఖం తీరాలి అనేటువంటి రాంగ్ లీడర్షిప్లో వచ్చేసిన దుష్ట దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆ రోజున అంతే, ఈ రోజున కూడా అంతే. 4వ సంగతి చెప్తాను వినండి. నోవహు దినములు ఎలాంటి దినములు అంటే అదే 6వ అధ్యాయం 12వ వచనంలో రాసి ఉంది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపేసుకుంటున్నారు. దేవుడు మనుషులు మంచిగా బ్రతికి సాటి మనిషిగా మేలు కలిగించి సమాజాన్ని ఒక ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పాలి అని దేవుడు తన మార్గాలు మనుషుల ముందు పెడితే మనుషుల మార్గాలు చెరిపేస్తున్నారట. ఈ మార్గాలు మాకు అక్కర్లేదు, మా సొంత మార్గాలు మేము ఏర్పాటు చేసుకుంటాం, నువ్వు ఇచ్చిన మార్గాలు మాకు అక్కర్లేదు, మా సొంత మార్గాలు మేము ఏర్పరచుకుంటామని దేవుడు వారి ముందు ఇచ్చిన మార్గాలు చెరిపేసుకుంటున్నారట. ఒక స్థలంలో ఇలా రాసి ఉంది, మీ కొరగా చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తన సేవకుల ద్వారా ఇలా అరుస్తున్నాడు. ఏమన్నాడో తెలుసండి? మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గాలు ఉన్నాయి, ఏన్షియంట్ వేస్. మన పితరుల కాలంలో వినండి ప్రియులారా, మన పితరుల కాలంలో మన పెద్దలు మనకిచ్చిన మార్గాలు ఉన్నాయి, అవి పురాతన మార్గాలు. ఆ మార్గాల్లో ప్రేమ ఉంది, ఆ మార్గాల్లో సత్యం ఉంది, ఆ మార్గాల్లో యథార్థత ఉంది, ఆ మార్గములో కనికరం ఉంది, ఆ మార్గములో సాటి మనిషి యొక్క మేలు కోరుకునే విధానాలు ఉన్నాయి. అవి పురాతన మార్గాలు. కానీ మనుషులేమో మోడర్న్ వేస్, నవీన మార్గాలు తయారు చేసుకున్నారంట. వింటున్నారా ఈ మాట? నవీన మార్గాల్లో నేను, నాది, నాకు, నేను బాగుంటే అంతే చాలు. ఎదుటోడు గురించి ఆలోచించిందే లేదు, దేవునికి భయపడింది లేదు. మనుషులు ఈ రోజున ఎవడికి నచ్చిన మార్గం వాడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే దేవుడు అంటే మార్గాల్లో నిలిచి చూడండి. మీ పితరులు, మీ తాతలు, మీ తండ్రుల దగ్గర నుంచి వచ్చిన మీ పురాతన మార్గాలు ఆలోచించండి. ఇప్పుడు మీరు తయారు చేసుకుంటున్న మీ కొత్త మార్గాలు ఆలోచించండి. ఏవి మీకు నెమ్మదిస్తాయో అందులో నడవండిరా బాబు అంటే వీళ్ళు అంటున్నారు. చూడండి, అక్కడే చివరిలో ఉంది, అయితే వారు మేమందులో నడుచుకున్నామని చెప్తున్నారు. మా తాతలు, మా తండ్రులు అలాగే దేవుడిచ్చిన మార్గాలు మాకు అవసరంలా, మా సొంత మార్గాల్లో మేము నడుచుకుంటాం. ఈ సొంత మార్గాల్లో నడుస్తున్న కారణం చేతనే భారతదేశమనే కాదు, ఏ దేశంలోనైనా ప్రియులారా, ఏ రాష్ట్రంలోనైనా ఏం కనబడుతుందంటే అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అత్యాచారాలు పెచ్చురేగిపోతున్నాయి. ఏ దేశం అక్రమంగా కూడా క్రమంగా ఉందని చెప్పగలము? ఏ రాష్ట్రంలో అవినీతి లేకుండా నీతి పాలన జరుగుతుందని చెప్పగలము? ఏ దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరగటం లేదు, స్త్రీలను అక్కచెల్లులాగా చూసుకుంటున్నారని చెప్పగలము?
ఏ దేశంలో అన్యాయం జరగడం లేదు, అంతా న్యాయమని చెప్పగలం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పరిస్థితి అలాగే ఉంది. అక్రమాలు పెచ్చురేగుతున్నాయి, అవినీతి బాగా పెరిగిపోతుంది, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, చివరికి ఆడపిల్లల మీద అత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని కుమారుని యొక్క యేసుక్రీస్తు రాకడ ముందు అలానే పరిస్థితులు ఉంటాయి. అంతెందుకండి, వేదిక మీద ఉన్న మేము కొంచెం ఒక 40-50 దాటిన వాళ్ళం ఉన్నాం. మాకంటే ముందు ఒక 40-50 సంవత్సరాల ముందు ఉన్న ఆ ముసలి వాళ్ళు ఉన్న రోజులకి ఈ రోజులకి ఎంత వ్యత్యాసం. ఈ వేదిక మీద కూర్చున్న మేమంతా పిల్లలకు కావలసినంత ఎవడి పైసలు ఇచ్చాం, చదువులు ఇచ్చాం, బట్ట ఇచ్చాం, ఎవడి మంచి స్థితి ఇచ్చాం. కానీ ఈరోజు ఇంట్లో అమ్మా నాన్నలు ప్రేమించవలసినంతగా పిల్లలు ప్రేమించడంలా. మరి మేము మా తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించాం? ఏమిచ్చేశారు మా తల్లిదండ్రులు? మధ్యకాలమే పెట్టారుగా, చిరిగిపోయిన పోస్ట్ ఆఫీస్ ఎక్కడే వేసుకొని స్కూల్కి పంపించారుగా, చదివిన దుంపల బడిలో చదివించారుగా. మన పిల్లల్నేమో కార్పొరేట్ బడి, ఏంటమ్మా, చైతన్య చెప్పరే, నారాయణ చెప్పరే, భాష్యం చెప్పరే, రవీంద్ర భారతి, ఇంకేముంటే రాజా దగ్గర ఉన్నారుగా మీకు బోల్డ్ అన్ని. ఏమంటే రాజా ఒక మంచి ఎడ్యుకేషనల్ ఒక హబ్ లాగా తయారవుతుంది మన జిల్లాలో. ఏమంటే చాలా మంచి మంచి బడుల్లో చదివిస్తున్నాం. మరి చదివిస్తే ప్రేమించరే మన పిల్లలు? చెప్పిన మాట వినరే? మాకేమో దుంపల బడిలో చదివించినా, చిరిగిపోయిన నిక్కరేసి స్కూల్కి పంపించినా, ఏమంటే మధ్యాహ్నం కొనుక్కోవడానికి 5 రూపాయలు కూడా పెట్టకుండా పెడితే ఆ జీడ్లో, ఆ చాక్లెట్లో, ఆ చుప్పులో కొనుక్కొని బతికాం. మీదంతా కాస్ట్లీ ఫుడ్ తింటున్నారు ఈ రోజున పిల్లలు. కానీ మేమంతా చెప్పగలం, ఈ తరంలో మా అమ్మా నాన్నలు ఏమి ఇవ్వకపోయినా ప్రేమనిచ్చారండి. దే షేర్డ్ దేర్ లవ్. వారి ప్రేమను మనకు పంచిచ్చారు మాకు. అందుకే తిరిగి ప్రేమించడం వచ్చింది మాకు. కానీ మీ తరంలో వాళ్ళకి మేము అన్నీ ఇస్తున్నాం, కానీ ప్రియుల ప్రేమను ఇవ్వలేకపోతున్నామా? అందుకే తిరిగి ప్రేమించలేకపోతున్నారు మీరు అని అనిపిస్తుంది. అందుకే చెప్పాను, ప్రేమలు చల్లారిపోతున్న తరం ఇది, ఐకమత్యం అణగారిపోతున్న తరం ఇది, అనురాగాలు అడుగంటిపోతున్న రోజులివి. ఎందుకు ఎలాగైపోయినాయి రోజులంటే ప్రియులారా వినండి, దేవుని కుమారుని రాకడ దినకు ముందు ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఆయనే చెప్పాడు. ఇప్పుడు నోవా దినములలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈ రోజున యేసుక్రీస్తు రాకడక ముందు అవే దినాలు ఉన్నాయి. అందుచేతనే క్రైస్తవులు ఏమని అరుస్తున్నారంటే, దినములు చెడ్డవైపోయినాయి, సమయమున పోనీయక మీరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ చూసినా క్రమం తప్పిపోయింది లోకం. ఆ కాల డబ్బులన్నీ ఉన్నాయండి, జోబు నిండా డబ్బులే, కానీ మనసులోనే నెమ్మది పోయిందిగా. ఈ పరుపు మీద పడుకున్నప్పుడు మంచి పరుపు కింద ఉంది, పైన మంచి ఫ్యాన్ తిరుగుతుంది, పక్క నుంచి ఏసీ చల్లని గాలి కొడుతుంది, నిద్ర పట్టదే, నిద్ర పట్టదు. పరుపు అయితే కొనుక్కోగలిగాను కానీ నిద్ర కొనుక్కోలేకపోతున్నాను. మందులైతే కొనుక్కుంటున్నాం కానీ ఆరోగ్యం కొనుక్కోలేకపోతున్నాం. ఈ రోజున చాలా క్లిష్టమైన రోజులకు వచ్చాము. ఇవి దేనికి సూచన అంటే ఆయన రాకడకు సూచన. మనుష్య కుమారుని దినమునకు ముందు నోవా దినములు ఎట్లున్నాయో అలానే ఉంటాయని చెప్పినాడు ప్రభు. కనుక ప్రభువు చెప్పిన మాట అబద్ధమాడడానికి నరుడు కాదు, మాట ఇచ్చి తప్పోవడానికి ఆయన మానవ మాత్రుడు కాదు. సంఖ్యాకాండం 23:19 చెప్పాడు, ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చలేని వాడు కాదు, ఆయన మానవ మాత్రుడు కాదు. హెబ్రీ పత్రిక 10:23 ఇలా రాసి ఉంది, మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు, వచ్చి వెళ్ళిపోయాడు. రెండోసారి వస్తానని చెప్పాడు, 2000 సంవత్సరాలుగా ఆయన వస్తాడనే ఎదురు చూస్తున్నాం. మ్యాండీ గారి బరియల దగ్గర, మ్యాండీ అమ్మ సమాధి డొక్కు దగ్గర ఆ గవర్నర్ అంటున్నాడు, ఈమె పక్కనే నన్ను పాతి పెట్టండి. నీతిశూరుడు వచ్చినప్పుడు, నాన్న నీతిశూరుడు వస్తాడ్రా, లే వెళ్ళిపోదామని లేపుతుంది అన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా వినండి, వివాహ వ్యవస్థ పాడైపోయిన రోజుల్లో పడ్డాం మనం. అన్ని కాలాలు చెడగొట్టుకునే రోజుల్లో పడ్డాం మనం. వినండి వినండి ప్రియులారా, తప్పుడు నాయకత్వం పెచ్చురేగిపోతున్న రోజుల్లో పడ్డాం. దేవుడు మన ముందుంచిన మార్గాలని చెడగొట్టుకున్న రోజుల్లో పడ్డాం.
అలాంటి రోజుల్లో ఈ నోవహు అనే ఆయన ఎలాగైతే రక్షించబడ్డాడో, ఎలాగైతే కాపాడబడ్డాడో అది చూసి ఆయన రాకడ ముందు దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, దేవుని తీర్పు మన మీద పడకుండా కాపాడబడ్డానికి, ఆయనలాగా బ్రతకడానికి ఒక 4 మంచి మాటలు చెప్పి ఈ రాత్రి నా సందేశం ముగిస్తాను. ఎట్లా బ్రతికినాడు ఈ నోవహు అనే పెద్ద ఆయన? ఇవన్నీ నేను నిన్నే చెప్పాను ఈ మాట. మంచి వాళ్ళు ఎవరైనా మన ముందుంటే వాళ్ళని చూచి బోధన ఉంది, బాగుపడదాం. చెడ్డవాళ్ళు ఎవరైనా మన ముందుంటే వాళ్ళని చూచి బుద్ధి తెచ్చుకొని వాళ్ళలాగా బ్రతకుండా బాగుపడదాం. శివండి, సమాజంలో చరిత్రలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను చెడ్డమ్మను చూపించాను, ఈరోజు మంచి వ్యక్తిని చూపిస్తున్నాను. ఆయన చూచి బోధన ఉంది, ఆయనకులాగా బ్రతుకుదాం. సరే, నోవహు మంచివాడని అంటున్నారు కదా, ఏ విషయంలో మంచివాడు అని మీరంటారా? మొదటి విషయం చెప్తాను, అతను సరైన వ్యక్తిత్వం కలవాడు. సరైన వ్యక్తిత్వం కలిగి, హీ హ్యాస్ రైట్ పర్సనాలిటీ. అతని సరైన వ్యక్తిత్వం ఉంది. సరైన వ్యక్తిత్వం కలిగి ఉండడం అంటే ఏంటంటారా? చూపిస్తాను చూడండి ప్రియులారా. అదే ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం ఇట్లా రాసింది, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏంటి సరైన వ్యక్తిత్వం అంటే? దేవుని ముందు దేవునితో నడుస్తున్నాడు, మనుషుల ముందు నిందారహితుడిగా బ్రతుకుతున్నాడు, తనలో తాను నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. 3 డైమెన్షన్స్ లైఫ్, 3 కోణాల జీవితం. దేవుని ముందు, మనుషుల ముందు, తనలో తాను. దేవుని ముందు, మనుషుల ముందు, తనలో తాను. దేవుని ముందు దేవునితో నడుస్తున్నవాడు. రాత్రి చెప్పాను, ఈ బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకంలో, ఈ ఆదికాండం అనే పుస్తకంలో 3 దేవునితో నడిచినారు. హానోకు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడైపోయాడు. ఈ నోవహు దేవునితో నడిచాడు, దేవుని తీర్పును తప్పించుకున్నాడు. తర్వాత అబ్రాము దేవునితో నడిచాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. మనుషులకి 3 కావాలి. మనం దేవునికి ఇష్టం అవ్వాలి. అమ్మ వింటున్నారా? అలాగనే ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని యొక్క కోపం నుంచి తప్పించబడాలి, చివరికి దేవుని చేత ఆశీర్వదించబడాలి. అట్లయితే దేవునితో నడవటం నేర్చుకోవాలి. ఇక్కడ నోవహు దేవునితో నడిచిన వాడట. మనుషుల మధ్యలో అతను నిందారహితుడంట. అసలు ప్రియులారా, ఏ మనిషి ఈయన మీద ఎటువంటి నింద కూడా వేయలేడంట. మీకు ఆ విషయం చెప్పనా? వినండి. నింద, అపనింద, అనింద అని 3 ఉంటాయి. నింద ఉంటుంది, అపనింద ఉంటుంది, అనింద ఉంటుంది. నింద అంటే చేసిన దానికి వచ్చిందన్నమాట. అపనింద అంటే చేయని దానికి వచ్చిందన్నమాట. అనింద అంటే నింద పడలేదు, అపనింద పడలేదు, అనించుడుగా జీవించాడన్నమాట మనిషి. ఇది మేము బాగా అర్థమయ్యేలా చెప్తాను. నింద అంటే చేసిన దానికి వచ్చింది, ఇది మచ్చలాగుంటుంది, చచ్చే వరకు మిగిలిపోద్ది. నింద ఒక మచ్చ లాంటిది, అది చచ్చే వరకు మిగిలిపోతుంది. కానీ అపనింద మరక లాంటిది, కడుక్కుంటే పోతుంది. దేవుడన్నా కడిగేస్తాడు, మనమైనా కడిగేసుకోవచ్చు. కానీ దేవుని పిల్లలు నింద కూడా పడకుండా, అపనింద కూడా పడకుండా చాలా జాగ్రత్తగా బతకాలి. నోవహు అట్లనే బ్రతికాడట. దేవుని ముందేమో దేవునితో నడిచిన వాడు, మనుషుల మధ్యలోనేమో అతను నిందారహితుడు. 3వ మాటకు వచ్చి ఎక్కువ చెప్తాను, అతను తనలో తాను నీతిమంతుడంట. ఎవడండి నీతిమంతుడు ఈ భూమి మీద? అపోస్తలుడైన పౌలు చెప్పాడు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి ప్రియుల. ఇలా రాసి ఉంది 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అయితే భూమి మీద పాప స్వభావంతో పుట్టిన మనం, పాప పనులు చేసిన మనం నీతిమంతులం అవ్వలేమా? నేను రాత్రి చూపించాను. అది ఒక పురాతన కాలం నుంచి వచ్చిన ప్రశ్న. ఇది ఏన్షియంట్ క్వశ్చన్, నాట్ మోడర్న్ క్వశ్చన్. ఏమిటా పురాతన కాల ప్రశ్న అంటే, స్త్రీ కనిన నరుడు ఎలాగ నీతిమంతుడు కాగలుగుతాడు? ఒక స్త్రీకి పుట్టినటువంటి మనుషుడు తను తాను పరిశుద్ధుడిగా ఎలా జీవించగలుగుతాడు? నీతిమంతుడు అవ్వడం తేలికనా? పరిశుద్ధంగా జీవించడం అంతా తేలికనా? భ్రష్టు పట్టిన సమాజంలో
అయితే 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఒక పాపి ఎలా నీతిమంతుడు అవ్వచ్చో స్పష్టంగా చెప్పింది. ఏమిటో తెలుసా అండి? దేవుని కృపను పొందితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు. దేవుని కృపను పొందడం అంటే దేవుని మాటలు నీ చివరకు చేరటం అని రాత్రే చెప్పా. ఇక్కడ నోవహు కూడా దేవుని కృపను పొందాడంట. చూడండి 6:8 ఏముందో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, ఆయన కృపను పొందినాడు. అలాగనే ప్రియులు, కృపను పొందితే సరిపోదు, విశ్వాసం ఉంచాలి దేవుని యందు. ఏ దేవుడైతే భూమి ఆకాశాలను సృజించినాడో, ఏ దేవుడైతే ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అన్నాడో, ఏ దేవుడైతే మీరు సమీపింపరాని మహా తేజస్సులో వసించే అమరత్వము గలవాడని అన్నాడో, ఆయన శరీరముతో వచ్చి మనుషులందరి పాపశాపాల కొరకు మనుషులకు రావలసిన జరిమానా, మనుషుల మీద పడవలసిన శిక్షను తాను పొంది ఆయన రక్షణను సంపాదించినాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది మనుషుని యొక్క బాధ్యత. దేవుడు కృపను చూపుతాడు, మనిషి విశ్వాసం ఉంచుతాడు. అలాగ మనిషి నీతిమంతుడవుతాడు. ఇక్కడ నోవహు దేవుని కృపను పొందినవాడు మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచిన వాడట. లేఖనములు ఇలా రాసి ఉంది ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉంది, విశ్వాసమును బట్టి నోవహు అనే మాట మనం చదువుతాం. విశ్వాసం ఉంచినాడు ఆయన కనుక అతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నీతిమంతునిగా తీర్చబడితే తెల్లారిపోదు. మనలో మనం నీతిమంతులం అవ్వాలంటే నీతిమంతులుగా తీర్చబడిపోతే అయిపోదు, నీతిగా బ్రతకడం రావాలి. నీతిగా బ్రతకడం ఏంటుంటే చెప్పనా? నీతిగా బ్రతకడం అంటే నీదైనదేది నువ్వు కోల్పోవద్దు, నీది కానిదేది కోరుకోవద్దు. అదే నీతండి. నీదైనదేది నువ్వు పోగొట్టుకోనక్కర్లా, నీది కానిదేది నువ్వు కోరుకోనక్కర్లా. కనుక ఒకసారి ఇంటిగ్రిటీ, నీతి మీద, ఎవడి యథార్థత మీద ఒక టాక్ చెప్పమంటే చెప్పాను. కొంతమంది టీచర్స్ ముందు చెప్తే వినండి ప్రియులా. ఒక టీచర్ వచ్చి అంటాడు, బ్రదర్ మీరు చెప్పిన మాటలన్నీ వింటుంటే మా ఇంట్లో చెంచాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. నేను చెప్పాను, ఇంటిగ్రిటీ టీచింగ్కి ఇతనికి చెంచాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయా, చెంచాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను. అదే బ్రదర్, నేనే తక్కువనే కాదు, నేను టీచర్గా పనిచేసుకుంటూ నాకు కొంచెం కొన్ని ఎకరాల భూమి ఉంది, నాకు ఇంటి ముందు ట్రాక్టర్లు కూడా ఉంటాయి, నాకేం స్థితిమంతుడిని, కానీ నాకేం దరిద్రమో కానీ ఏదైనా ఉదయం టిఫిన్కి వెళ్తే టిఫిన్ చేసిన వెంటనే చేతులు కడుక్కుంటూనే నేను అక్కడ ఏ స్పూన్ వాడానో అది కొంచెం కడిగేసుకొని జోబులు పెట్టుకుని ఇంటికి తెచ్చేస్తాను. అరే నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తేవి, తర్వాత నీకు కొన్ని ఎకరాల భూమి ఉంది, ఇంటి ముందు నీకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి, నువ్వేం తక్కువైనవి కాదు, ఏదో ఆ దౌర్భాగ్యపు నైజం అంతే. ఇప్పుడు అంటాడు, నువ్వు ఇంటిగ్రిటీ గురించి చెబుతుంటే నేను ఉప్పేసుకునే చెంచా కూడా దొంగ చెంచాని, నేను పంచదార వేసుకునే చెంచా కూడా దొంగ చెంచా అని, నేను ఆవకాయ వడ్డించుకుంటే అది కూడా దొంగ చెంచా అని, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. అంటే మీ ఇంట్లో ఉన్న చెంచాలన్నీ మీ మీద దోషారోపణ చేస్తున్నాయి కనుక మేషారు, నేను చిన్న సలహా చెప్తాను, పాటించండి అన్నాను. అంటే చెప్పయ్యా అన్నాడు. ఏమీ లేదు, మీరు తరచూ ఎక్కడెక్కడ టిఫిన్లు చేసేవాళ్ళ హోటల్ మీకు తెలుసు అంటే ఒక 3 హోటల్లేనండి, ఎప్పుడు చేసినా 3 హోటల్లోనేనండి అన్నాడు. అయితే 3 హోటల్ దగ్గరికి వెళ్ళి, నేను చాలాసార్లు టిఫిన్కి వచ్చి మీ చెంచాలను ఎత్తుకుపోయినా నేను దొంగ మాస్టర్ని, నన్ను క్షమించండి, ఇగో మీ చెంచాలకు బదులుగా నేను కొన్ని చెంచాలు కొని తెచ్చిచ్చానని, మీకు ఎన్ని ఇవ్వాలనిపిస్తే ఇచ్చి క్షమాపణ అడగండి, దోషారోపణ పోతుంది, ప్రశాంతంగా బ్రతుకుతారు అన్నాను. అంతేనంటావా అన్నాడు. ఎందుకంటే వేరే దారి లేదు మరి. ఇక నువ్వు పంచదార వేసుకుంటే దొంగ చెంచా ఎక్కిరిస్తుంది నిన్ను, ఎవడు ఉప్పేసుకుంటే పెరుగన్నంలో దొంగ చెంచా వెక్కిరిస్తుంది మిమ్మల్ని, ఆవకాయ వడ్డించుకుంటే మీ దొంగ చెంచా వెక్కిరిస్తుంది, మీరు ఉప్మా తింటుంటే మీ దొంగ చెంచా వెక్కిరిస్తుంది. అవన్నీ వెక్కిరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కదే, నన్ను వచ్చి అడిగారు, కానీ మంచి సలహా అంటే తప్పకుండా చేస్తానని అన్నాడు. తర్వాత ఒక 6 నెలల తర్వాత కలిసి, బ్రదర్ స్వామి మీరు ఏమైతే చెప్పారో అది చేశానండి మా ఊర్లో. మేషారు మీలాంటి వాళ్ళు అలా చేస్తారా, మేము నమ్మలేమనంటే, నమ్మకపోతే మాని నేను చేశాను, ఇస్తున్నానికి కొత్త చెంచాలు ఇంకేమైనా కొనివ్వాలంటే తిరిగి ఇస్తానని బ్రతిమలాడితే మేషారం చేతులు దండం పెడుతున్నారంట. నీతిమంతులుగా తీర్చబడితే తెల్లారిపోదండి, నీతిగా బ్రతకడం కూడా రావాలి. నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకాలి. ఇప్పుడు నోవహు నీతిమంతులుగా తీర్చబడమే కాదు, నీతిగా బ్రతికేట.
ఇంకో విషయం చెప్పనా, నీతిగా బ్రతికితే తెల్లారిపోదు, నీతిని ప్రకటించాలట. దేవుడు అన్నాడు, నోవహు, ఈ భూమి మీద ఉన్న ప్రజలను నేను జలప్రలయంతో నాశనం చేయబోతున్నాను, నీ కొరకు వాడను సిద్ధం చేసుకో అంటే 120 సంవత్సరాలు ఆయన వాడను సిద్ధం చేసుకుంటూనే నీతిని ప్రకటించాడట. అదే కదా చదివాను, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఆయన నీతిని ప్రకటించినాడు. నీతిని ఎందుకు ప్రకటించగలిగాడు? నీతిగా జీవించగలిగాడు గనక. నీతిగా ఎందుకు జీవించగలిగాడు? నీతిమంతునిగా తీర్చబడ్డాడు గనక. భూమి మీద పుట్టిన మనం, మన కులమేదైనా, మన జాతి ఏదైనా, మన మతం ఏదైనా పాప స్వభావంతో పుట్టిన వాళ్ళం. నీకు తెలియదు, నీ లోపల పాప స్వభావం ఉంది. అందుకని చిన్నప్పుడు మనం కాన్వెంట్లో పడేస్తేను కాన్వెంట్ టీచర్ అమ్మ ఒక చక్కని రైమింగ్ నేర్పించింది. ఇది చెప్పానంటే పిల్లలంతా నా పార్టీ అయిపోతారు. ఏమండి ఏంటో తెలుసా రైమింగ్? జానీ జానీ, ఓ చూసారా నా పార్టీ చాలా ఉన్నారు ఇక్కడ. ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లాయిస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. ఏంటో తెలుసా అండి, ఒరే జానీ జాన్ అని పిలిచాడంట వాళ్ళ నాన్న. ఎస్ పప్ప, ఏమి నాన్నగారు అన్నాడు వీడు. ఈటింగ్ షుగర్, పంచదార తిన్నావేంట అన్నాడు. నో పప్ప అన్నాడు. తినలేదు అన్నాడు. ఓపెన్ యువర్ నోరు తెరవ అన్నాడు. ఈడు ఆహాహా అన్నాడు. నోట్లో పంచదార కనబడుతుంది. అసలు వాడికి అబద్ధం ఆడడానికి ఎవడ నేర్పిస్తారు? ఎవడ నేర్పించక్కల్లా. మన పల్లెటూరులో చూస్తుంటాం, పెద్ద కూతుర్లే ఎదుగుతుంది, కొంచెం ఎక్కువ తింటే మంచిదని ఆ పిల్ల కొంచెం కూరగిన్నెలో ఒక 2 మాంసం ముక్కలు ఎక్కువేసింది వాళ్ళమ్మ. వంటగదిలోకి వెళ్ళగానే ఈ చిన్న కూతురుని చూశారు. ఎప్పుడు చిన్నవాళ్ళు ఎప్పుడు రాలుగాయ పిల్లలే. అమ్మో చాలా ప్రమాదం. ఏమండి చిన్న కూతురు అక్క పెట్టే మొక్క అంది. పాప ఎప్పుడు పెద్దోళ్ళు కొంచెం అమాయకంగా ఉంటారు పాపం. ఏమండి కొంచెం మెత్తగా ఉంటారు కదా, చెల్లి నేను ఇవ్వనే అంది. ఇవ్వా అంది. నేను ఇవ్వనే అంది. అక్కతాలుగా జుత్తొంచి ఆ కూరగిన్నెలో మొక్క తీసుకొని తినేస్తుంది ఈ పిల్ల. అసలు ఈ పిల్లకి ఈ అత్యాశ ఎవడ నేర్పించాడు? ఈ మత్సరం బుద్ధి ఎవడ నేర్పించాడు? ఈ పోటీతత్వంకి ఎవడిచ్చాడు ట్రైనింగ్ ప్రోగ్రామ్? ఈ పిల్లకు నీ స్వభావంలో ఉంది. అబద్ధమాడడం, మత్సరం చూపడం, అసూయ పడడం, పోటీతత్వం దిగడం, మోసం చేయడం, అది మన నైజంలోనే ఉంటుందండి. ఇలా చెప్తాను వినండి, నువ్వు పాపం చేసావు కాబట్టి పాపాత్ముడు కాదు, నువ్వు పాప స్వభావంతో పుట్టావు కాబట్టి పాపాత్ముడు. వేపకాయ చేదుగా ఉంది గనక చేదైన వేపకాయని బట్టి అది వేప చెట్టు అవ్వలా. అది చేదైన వేరు కలిగిన వేప చెట్టు గనక చేదైన వేపకాయలు కాసింది. ఈ లాజిక్ మిస్ అయిపోయాం మనం. నేనేం పాపం చేయలేదండి, నేనేం పాపాత్ముడు అనుకుంటున్నావు నువ్వు. లేదులే, నీ పాపం వేరే నీ లోపల ఉంది. ఆ బిట్టర్ రూట్, ఆ చేదైన వేరు మన లోపల ఉంది. అందుకే పాపం చేసిన వారం అయితే మన పాపం కొరకు శిక్షను ఎవడో అనుభవించాలి. అటు యోధ ధర్మశాస్త్రంలో కానివ్వండి, ఇటు మను ధర్మశాస్త్రంలో కానివ్వండి, రక్తము చిందించబడకుండా పాపమును తీసివేయబట్ట అసాధ్యం అంటున్నారుగా. అది సులువుగా చెప్పొచ్చు అంటున్నారుగా. మరి అది ఏ రక్తం? కోడెదా, గొర్రెదా, మేకదా, ఎద్దుదా, మనిషిదా? కాదు కాదు ప్రియులారా, ఏ పాపం ఎరగని ఒక పవిత్రమూర్తి నీ పాపాల కొర మరణిస్తేనే ఆయన రక్తములోని నీకు పాప క్షమాపణ. కనుక ఆయన వచ్చి నా పాపాలకు రక్తం కార్చినాడని విశ్వసిస్తే నువ్వు ముందు నీతిమంతునిగా తీర్చబడతావు. దేవుని కృప కలిగింది, నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు, నీతిమంతునవయ్యావు. నీతిమంతుడు తీర్చబడిన తర్వాత నీతిగా బ్రతుకు. ఇంటిలోనైనా, ఉద్యోగం చేసే స్థలంలోనైనా, సమాజంలోని సంఘములో నీతిగా బ్రతుకు. నీదైనదేది నువ్వు కోల్పోవద్దు, నీది కానిదేది కోరుకోవద్దు. అది నీతియుక్తమైన జీవితం. తర్వాత నీతిని ప్రకటించు. ఈ నోవహు వినండి ప్రియులారా, ఆయన కాపాడబడ్డానికి, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి, ఆ తీర్పు నుంచి కాపాడబడ్డానికి సరైన వ్యక్తిత్వం కలిగిన వాడండి. ఏది రైట్ పర్సనాలిటీ? ఏది సరైన వ్యక్తిత్వం అంటే దేవునితో నడిచిన వ్యక్తి, సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు, మనుషుల ముందు నిందారహితంగా బతికిన వాడు, సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు, తనలో తాను నీతిపరుడు, సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు. యేసు ప్రభు రాకడలో వినండి, రక్షణ వాడలో ఎక్కి నోవహు కాపాడబడినట్లు యేసుప్రభు రాకడలో మేఘాల మీద ఆయన దగ్గర కొనుపబడి పరలోక రాజ్యంలో చేరాలనంటే నీకు సరైన వ్యక్తిత్వం అవ్వాలి,
దాని కొరకు ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవా, నాది సరైన వ్యక్తిత్వం కాదు, మనుషుల ముందు నీ నిందల పాలైపోయాను, నీతో నేను కలిసి నడవటం లేదు, నాలో నేను నీతిపరుడుగా లేను, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు ప్రభు అంటే క్షమించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ బైబిల్ దేవునికి ఉన్న మాట ఏంటో తెలుసా? క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా. క్షమించమని అడగాలే గాని క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. అందుకనే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మీకా భక్తుడు అంటాడు, నీలాగా క్షమించుటకు, క్షమించగలగడానికి నీకు సముడైన దేవుడు ఎక్కడున్నాడు ప్రపంచంలో? ఆయన క్షమించలేని పాపము నువ్వు చేయలేవు, ఆయన క్షమించలేని పాపాత్ముడు ఎవడు భూమి మీద ఉండలేడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనెను అనే మాట రాసి ఉంది ప్రియులారా. ఇది మొదటి మాట. రెండో సంగతి చెప్తాను. ఏమండి, ఆ భయంకరమైన ఆ జలప్రళయానికి ముందు నోవా దినములలో నోవాహు సరైన వ్యక్తిత్వంతో బ్రతికాడు, ఒకటి. రెండో సంగతి, సరైన భక్తి జీవితంతో బ్రతికాడు. ఏది సరైన భక్తి జీవితం? అమ్మా వింటున్నారా? ఈ రోజున భక్తి అంటున్నారు. అసలు భక్తి అంటే అర్థమైందో లేదో నాకు అనిపిస్తుంది. భక్తి అంటే దేవునికి దగ్గరగా వచ్చి జీవించడం. అలాగనే భయము అంటే దేవుడి పాపము యుద్ధ నుంచి పారిపోవడం. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, మానవ జీవితానికి దేవుడు విధించిన విధేమిటి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం. భయం ఉన్నవాడు పాపం యుద్ధ నుంచి పారిపోతాడు, భక్తి ఉన్నవాడు దేవునికి దగ్గరకు వచ్చేస్తాడు. అది భయభక్తులు కలిగి ఉండడం అంటే. ఈ నోవహు సరైన భక్తి జీవితం కలిగిన వాడనంటే ఏది సరైన భక్తి చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ముగింపుకు వస్తున్నాను, సావధానంగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఇలా రాసి ఉంది, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడి దేవుని ఎడల భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధమ చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతిగా వారసుడు ఆయను. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ వచనం ఏం చెప్తుందనంటే సరైన భక్తి. ఏది సరైన భక్తి అంటే దేవుడు అది వరకు చూడని సంగతుల గురించి చెప్పాడు. నోవా అప్పటి వరకు పైనుంచి వర్షం పడ్డమని చూడలా, పడలేదు కూడా వర్షం. నేల మీద నుంచి తేమలేస్తే ఏమండి పంటలు పండుతున్నాయి, అంతవరకు పైనుంచి వర్షం చూడలా. రెండోది, అది వరకు వాడ చూడలా, కనుక అది వరకు చూడని వాడ గురించి చెప్పినాడు, అది వరకు చూడని వర్షం గురించి చెప్పాడు. ఆ చెప్పగా సంగతులన్నీ ఈ నోవహు మనసులో పెట్టుకున్నాడు. అంటే అతని మనసు భక్తి కిందకు వచ్చింది. దేవుని మాటలు విని దాన్ని మనసులో ఉంచుకోవడం ఏమండి భక్తి కిందగా మన మనసును తెచ్చుకోవడం. రెండోది, ఎప్పుడైతే మనసులోకి దైవ సంగతులు వచ్చినాయో హృదయంలో దేవుని ఎడల భయభక్తులు పుట్టాయి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఏమండి వినండి, లోపల ఏం పుట్టాలట? భయభక్తులు పుట్టాలి. భయభక్తులు పుట్టడం అంటే పాప యుద్ధ నుంచి పారిపోయే మనసు, దేవునికి దగ్గరయ్యే మనసు, ఈ రెండు లోపల కలిగినాయి హృదయంలో. కనుక వినండి ప్రియుల, హృదయం కూడా భక్తి కిందకు వచ్చింది, మనసు భక్తి కిందకు వచ్చింది, హృదయం భక్తి కిందకు వచ్చింది. దేవుడు అన్నాడు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అంటే ఆయన శరీరంతో కష్టపడి ఒక ఓడని సిద్ధం చేస్తున్నాడు. భక్తి కిందకు శరీరం కూడా వచ్చేసింది. సరైన భక్తి అంటే మనసు, హృదయము, శరీరం భక్తి కిందకు రావాలి. మీరు ఏమనుకోపోతే మాట చెప్పనా, ఈరోజు మనలో కొంతమంది ఒక మాయిదారు రోగం ఉంటుంది. వాళ్ళ డైలాగ్ ఏంటో చెప్తాను వినండి. ఆత్మ సిద్ధమే కానీ దానికేమొచ్చింది మాయిదారు రోగం? ఆత్మేమో భక్తి చేయడానికి సిద్ధంగా ఉందట, శరీరం బలహీనం అయిపోయిందంట. మరి నీ భక్తి ఏం భక్తి? ఒలకాడు భక్తి. నీ శరీరం దేవుడు చెప్పినట్టుగా పని చేయాలి, నీ హృదయంలో దేవుని సంగతులను బట్టి భయభక్తులు రావాలి, నీ మనసులో దైవ సంగతులన్నీ నింపుకోవాలి. మనసు వాక్యము చేత నింపబడగా ఆలోచనలు బాగైపోతాయి. దేవుని మీద భయభక్తుల హృదయంలో వస్తే ఆశలు బాగైపోతాయి. శరీరం అంతా దేవుని భక్తి కిందకు లోబడితే ఆచరణ జీవితం బాగుంటుంది. ఎందుకో తెలుసా అండి, ఆలోచనల పుట్టునిల్లే మనసు, ఆశల పుట్టునిల్లే హృదయం, ఆచరణ పుట్టునిల్లే దేహం. దేహము, హృదయము, మనసు మూడు భక్తి కిందకు వస్తేనే సరైన భక్తి చేస్తున్నట్టు లెక్క. నాకు ఆత్మసిద్ధమే కానీ శరీరం లొంగటం లేదు,
శరీరం సిద్ధమే కానీ మనసు ఒప్పుకోవడం లేదు, మనసు సిద్ధమే కానీ హృదయం లోపడ్డం లేదు. ఈ దొంగ మాటలు చెప్పకండి. భక్తి అంటే అది భక్తే కాదు, హోల్ పర్సనాలిటీ. నీ లోపల ఉన్న ప్రాణ, ఆత్మ, శరీరం మూడు భక్తి కిందకు రావాలి. నోవహు ఆ రోజుల్లోనే తన ప్రాణ, ఆత్మ, శరీరములను భక్తి కిందకు తెచ్చుకున్న, అమ్మ వింటున్నారా, మంచి భక్తిపరుడు, సరైన భక్తిపరుడు. అందుకే ఆ ఉగ్రతను తప్పించబడి ఓడలో ప్రవేశించి ఆయన కాపాడబడేవాడు అయిపోయినాడు. అదే చెప్తుంది దేవుని వాక్యం. ఆ ఉగ్రత రాకమునిపే చుట్టూ మన లోకం చెడిపోయి ఉంటున్నప్పుడే సరైన భక్తి నేర్చుకో. ఏది సరైన భక్తి? ఆచారాలు చేస్తూ సరైన భక్తి అనుకోవద్దు. ఆచారాలు అంటే బాహ్యాన్ని శుభ్రం చేసుకునేవి, అంతరంగం శుభ్రం కాకపోతే అది భక్తి కాదు. బైబిల్ దేవుడు కోరే భక్తి అంతరంగమందు పరిశుద్ధత. ఎవరికి వేరు వేరు భక్తి విధానాలు ఉంటాయి, అది బాహ్య సంబంధమైన ఆచారాలు. God is interested in inward reality, not outward rituals. ఆయన కోరుకునేది, ఇష్టపడేది బాహ్య సంబంధమైన ఆచారాలు కాదు, అంతరంగమందు శుద్ధి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు గిన్నె వెలుపలు తోముతున్నారా బాబు, ముందు లోపల అది దోపుతో అజితేంద్రంతో నిండి ఉంది, లోపల శుద్ధి చేయండి, బయట ఆటోమేటిక్గా శుద్ధి అవుతుంది. మీరు ఉత్తి బయటనే శుభ్రం చేస్తే లోపల అది దోపుతో అజితేంద్రంతో నిండి ఉంటే ఏం వాడుకుంటాం ఆ గిన్నెని? మీరు సమాధి మీద బయట బాగా సున్నం కొడుతున్నారు, లోపల కుళ్ళిపోయింది. ఈ రోజున చాలామంది జీవితాలు బాహ్య ఆచారాలకేమీ తక్కువ లేదు, కానీ అంతరంగం దేవునికి దూరం అయిపోయి ఉంటుంది. అది పాపపు ఆలోచనలతో, పాపపు ఆశలతో అది నిండిపోయింది. కనుక సరైన భక్తి అంటే మూడు భక్తి కిందకి రావాలి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం అయిపోయింది కనుక మూడో సంగతి చెప్పి ముగిస్తాను. మూడో సంగతి ఏంటనంటే ఇదే నోవహు. మళ్ళీ చెప్తాను వినండి. సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు, సరైన భక్తి జీవితం కలిగిన వాడు, సరైన విశ్వాసము కలిగిన వాడు. ఏమిటండి సరైన విశ్వాసం? దేవుడు అన్నాడు, నోవహు నీవును నీ కుటుంబమును నేను చెప్పినవన్నీ రక్షించబడినట్లు ఓడ చెయ్యు అన్నాడు. చేస్తాడులే, డబ్బులు ఎవడిస్తాడు మరి? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? 120 సంవత్సరాలు కట్టాడంటే అది చిన్న చిన్నగా వాడ కాదండి, చాలా పెద్దదే. అందులో చాలా జంతువులను సమకూర్చాలి, దాని కొరకు కొన్ని రోజులు కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చాలి. చాలా పెద్దవాడ. అంత పెద్ద వాడ చేయడానికి డబ్బులు ఎవడిస్తాడు? దేవుడు చెప్పలా. పోనీ నోవహు అయినా, ఏం దేవా నీవు చాలా పెద్దవాడని తయారు చేయమని లెక్కలు కూడా చెప్పావు, దాని అంతస్తులు కూడా చెప్పావు, ఇంత చెయ్యాలంటే నా బోళ్ళని డబ్బులు అవుతాయి, ఎవడిస్తాడని నోవహు అడగల. అదేంటంటే దేవుడు చెప్పలేదు, నోవహు అడగలేదు. దేవుడు ఎందుకు చెప్పలేదంటే పని నేను ఇచ్చానంటే దానికి కావలసింది నేను ఇస్తానని నోవహు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు అనుకున్నాడు ఆయన. పని ఎవరిస్తారు? నేను ఇచ్చాను పని, దానికి కావలసింది నేను ఇస్తానని ఈ నోవహు తెలుసు, కానీ నేను చెప్పనక్కర్లేదు అనుకున్నాడు దేవుడు. మరి నోవహు ఎందుకు అడగలేదంటే పని ఇచ్చినటువంటి దేవుడు దానికి కావలసిన దాన్ని ఆయన ఇచ్చుకుంటాడని నాకు తెలుసు, నేను ఎందుకు అడుక్కోవడం అనుకున్నాడు ఈయన. అర్థమైందో లేదో? చేతుల దేవుని స్తోత్రం చెప్తారా? అది విశ్వాస జీవితం అండి. అమ్మ ఆలకిస్తున్నారా? అలాంటి విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి అడగలేదు, ఆయన పని చేసుకుంటూనే పోతున్నాడు. అలా పని చేసుకుని పోతున్నప్పుడు విశ్వాసంతో ఉన్నవాడు ఎంత కష్టపడి పనిచేస్తాడో చెప్పన. అతను ఎంత కష్టపడ్డాడో, విశ్వాసంతో ఉన్నాడు ఎంత కష్టపడ్డాడో చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. దేవుడు అన్నాడు, ఈ జంతువులని జలప్రలయంతో నాశనం అయిపోకుండా ఒక జతను తెచ్చిపెట్టు అన్నాడు. సరే, ఈ జంతువులన్నీ దేవుడు తీసుకుని వస్తే ఆ ఓడలో పెట్టడం ఎంత కష్టమైన పని. నీ ఇంట్లో నువ్వు పెంచుకున్న కుక్క పిల్లనే క్రమపరచడానికి చచ్చిపోతున్నాం మనం. ఇది ఇటు పిలిస్తే అటు వస్తుంటుంది. మన ఇంట్లో పుట్టిన పెయ్యే అది ఎంత ఉంటుందంటే ఇట్లా ఆగుతుంటే అది అట్లా ఆగుతూ ఉంటుంది. అరే, నీ ఇంట్లో పుట్టిన పెయ్యే దాన్ని క్రమపరచడమే మనకంత కష్టమైతే ఇన్ని జంతువులను డిసిప్లిన్ చేసుకుని ఆ ఓడలో పెట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ పెద్ద ఆయన. రెండోది, వాటికి కావలసిన భోజనం అంతా సమకూర్చాలి. అవి చాలా రోజులు నీటి మీద తేలి ఆడే ఓడలో ఉంటే అవన్నీ వాళ్ళు ఆ జంతువులన్నీ కూడా ఆ ఓడలోనే అమ్మ వింటున్నారా, వాళ్ళని టాయిలెట్గా పోతున్నాయి, సుస్సుకు పోస్తున్నాయి. అవన్నీ అలాగుంటే మళ్ళీ లోపల ఉన్నంతా చస్తారు జబ్బులతో.
కాబట్టి అవన్నీ ఉదయం లేచాక ఎవరు శుభ్రం చేసుకోవాలి? ఈయన శుభ్రం చేసుకోవాలి. అవి జంతువులు కదా, మనుషులు కాదు కదా. అవి కాపురం చేసేస్తే ఏమంటే డెలివరీకి వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇవిడ పురుళ్ళు ఎవడ పోయాలి? నోవహే పురుళ్ళు పోసుకోవాలి. జంతువులు తెచ్చుకోవడానికి కష్టపడ్డాడు, వాడి భోజనం కూర్చోడానికి కష్టపడ్డాడు, అవి టాయిలెట్కి పోయి వాడను అశుభ్రం చేస్తుంటే శుభ్రం చేసుకోవడానికి కష్టపడ్డాడు, అవి ఒక డెలివరీ అవుతుంటే డెలివరీలు పోస్తున్నాడు. మెట్టుకు ఏమి నేర్చుకున్నాడో తెలుసా? కష్టపడే మనస్తత్వం నేర్చుకున్నాడు. విశ్వాసులు కష్టపడాలి. ప్రియులారా, నోవహు అలా చేస్తుంటే అతని భార్య, అతని 3 కొడుకులు, అతని 3 కోడళ్ళు చూసి వాళ్ళు కూడా చేతులు కలిపారు. అందుకని నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేస్తే అతనితో పాటు 7 కాపాడబడ్డారట. చివరికి మాట ఎందుకు చెప్పానంటే, యేసుప్రభు దేవుడని నమ్మావు, ఆయన సిలువలో చేసిన బలిదానము ద్వారా నీకు పాపక్షమాపణ రక్షణ నమ్మావు, నీతిమంతునిగా చేయబడ్డావు. ప్రైజ్ ద లార్డ్. మరి నీతోనే అయిపోతుందా? మరి నీ ఇంటి వారి సంగతి ఏంటి? ఇందాక తమ్ముడు డేవిడ్ గారు చెప్పారు, నేను కొంతమంది వాళ్ళు రక్షించబడాలి, వారి జీవితాలు బాగుపడాలి, వారు పాపక్షమాపణ పొందాలని ఎందుకు కోరుతున్నానంటే, మేము నరకమును వీడి పరలోకములో దేవునితో ఉన్నప్పుడు మాకు ప్రియమైన వాళ్ళు, మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మా బంధువులు, మా స్నేహితులు నరకములో ఉంటే మాకు అక్కడ ఏమి సంతోషం ఉంటుంది? మరి ఈ రోజున నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు. జలప్రళయం వస్తుందని చెప్పాడు, వచ్చింది. ఆయన వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు. జలప్రళయానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పాడు, ఇప్పుడు ఆయన రాకడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పాడు. పరిస్థితులన్నీ అలానే జరిగిపోతుంది. ఇంకా వరస్ట్ అయిపోతుంది లోకం. డే బై డే ఏమండి, దేశం వరస్ట్ అయిపోద్దండి. కొట్లాటలు, అత్యాచారాలు, ప్రేమలు చల్లారు చేసుకుని ప్రియులారా సాటి మనిషి కీడు చేయడం, ఈ విధానంలో మనుషులు వరస్ట్ అయిపోతారు. ఇంకా బ్యాడ్ టు వర్స్, వర్స్ట్ టు వర్స్ట్. చెడిపోయిన లోకం ఇంకా చెడిపోవడానికి పోతుంది. అది ఇంకా చెడిపోయే కనబడుతుంది. ఆయన రాకడక ముందు అలా జరుగుతుందని ఆయనే చెప్పాడు గనక, అయితే నీవు రక్షించబడి నీ కుటుంబాన్ని రక్షించుకునే దిశకు నువ్వు అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. నిన్ను ప్రేమించిన ప్రభు నువ్వు రక్షించబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడతావని ఈ సభలు నీ కొరకు పెట్టించి ప్రేమతో నేను పిలుస్తున్నాడు. సరైన వ్యక్తిత్వం నేర్చుకుంటావా? సరైనటువంటి భక్తి జీవితం అలవర్చుకుంటావా? సరైన విశ్వాసమే నేర్చుకుంటావా? అందులో సరిగా కష్టపడే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతావా? ఆలోచించు, ఒక తీర్మానం చెయ్యి. ఇలాంటి మాటలు పదే పదే నీ చెవిట్లో పడవు, అప్పుడప్పుడే మనకు దొరుకుతుంటాయి. ప్రియులారా, ఇప్పుడు సుమారు నేను 1:10 మీ ముందే నిలబడి చెప్పాను. ఏమండి, ఇందులో అనవసరమని మీకేమైనా అనిపిస్తే అది తీసి పక్కన పెట్టండి. ఏది మీకు అవసరం అనిపిస్తే దాని విషయమై మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రియులారా, మనుషులు మనం మానసిక సోమర్లం అయిపోయాం, మెంటల్లీ లేజీ. అందుకే మనం ఆలోచించాం. ఎప్పుడైతే ఆలోచించామో దేన్ని అర్థం చేసుకోలేం. దేన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోలేమో దాని విషయమై అవగాహన మనకు రాదు. ఎప్పుడైతే అవగాహన రాదో ఏవో అపార్థాలు పెట్టుకుంటాం. ఎప్పుడైతే అబద్ధాలు పెట్టుకున్నామో ఏదో అపోహలు మాట్లాడేస్తాం. ఇదే జరుగుతుందండి ప్రపంచంలో. ఆలోచించరు, అర్థం చేసుకోరు, అవగాహన తెచ్చుకోరు, అపార్థాలు పెట్టుకుంటారు, చివరికి అపోహలతో మిగిలిపోతారు. చివరికి మన అంతం చాలా భయంకరంగా ఉంటుందని నేను రాత్రి లోతు భార్యని గురించి మీతో చెప్పాను. ఆవిడ చెడ్డాడదే, ఆమెను చూసి బుద్ధి తెచ్చుకొని ఆమెలాగా బ్రతకుండా చూసుకుందాం. ఈరోజు నోవహును చూద్దాం, బోధన ఉంది, ఆయనకులాగే బ్రతుకుదాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వివాహ వ్యవస్థలు పాడైపోయినాయి. మన చుట్టూ ఉన్న వ్యవస్థలో వింటున్నారు పిల్లలు, అన్ని కాల చెడగొట్టుకున్న మనుషులు తయారవుతున్నారు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో తప్పుడు నాయకత్వాలు లేచిపోతున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో దేవుని మార్గాలు చెరిపేసుకుంటున్నారు మనుషులు. అలాంటి రోజుల్లో సరైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, సరైన భక్తి జీవితం నేర్చుకున్న వ్యక్తిగా, సరైన విశ్వాసము నేర్చుకున్న వ్యక్తిగా, సరిగా కష్టపడే వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీవు, నీ కుటుంబం పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవునితో బ్రతుకుతారు. మన్నేని శరీరం మట్టిగా పోద్ది ఒక రోజున, కానీ మట్టి శరీరం నుంచి ఒక రోజు లేస్తావు. ధాన్యపు గింజలు దమ్ముమడిలో విసిరితే
తిరిగి ధాన్యపు మొలకలే వచ్చినట్లుగా నువ్వు చచ్చాక నిన్ను మట్టిలో పుచ్చినా లేక కట్టెల మీద కాల్చినా నువ్వు తిరిగి లేస్తావు. మళ్ళీ నువ్వు అలాగే లేస్తావు. లేచిన రోజున వినండి, యుగ యుగాలు దేవునితోన్నా ఉంటావు, లేదా యుగ యుగాలు దేవుడు లేని చోటులోకైనా పోతాము. కనుక దేవుడు ప్రేమించి తనుండే చోటకు రమ్మని పిలుస్తున్నాడు. భూమి మీద నీకు శాంతి సమాధానమనిచ్చి, నీకు గొప్ప ఆశీర్వాదమనిచ్చి, దీవెనిచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని వర్ధల చేయడానికి ఈ 2 రాత్రుల సభలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇష్టపడి ఆయన అంగీకరిస్తావో లేక కష్టం అనుకో నువ్వు అక్కర్లేదు అనుకుంటావో అది నీ ఇష్టం. ఇందులో ఎవడ బలవంతం ఉండదు. ఇందులో ఎవడ బలవంతం, నా బలవంతం అసలే మీకు లేదు. చాయిస్ మీదే. ఆలోచించు. మానసిక సోమరివి కాకుండా ఏమిటి నా జీవితం, కొంతకాలం జీవించాక నీ చివరికి ఏం కాబోతున్నాను అని ఆలోచించి సత్యన్వేషకుడు అయిపోతే ప్రియులారా వినండి, మన సత్యం దగ్గరకు వస్తాము, మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాము. అట్టి దీవెన దేవుడు మనందరికీ ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుడు ఈ బద్దాం గ్రామాన్ని పాలిస్తున్న నాయకులను, ఈ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులను, ఈ గ్రామంలో ఉన్న రైతులను, ఈ గ్రామంలో ఉన్న రైతు కూలీలను, ఈ గ్రామంలో ఉన్న వృత్తి పనులు చేసుకునే వాళ్ళని, ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులను, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు 2 చేతులెత్తి ఆశీర్వదించి వర్ధల చేసి ఆయన మహిమ కొరకు గ్రామమును ఆశీర్వదించునుగాక. ఏంటి మీ ఆమెనంత చప్పగా ఉంది? అయితే తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అయిపోయింది అమ్మ, లేవకూడదు, అట్లా లేవకూడదు ప్లీజ్. కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి. కళ్ళు మూసుకోవడం ఏకాగ్రత కొరకు, తల్ల వంచడం దేవుని సన్మానించడం కొరకు. ఇందులో జిమ్మిక్కులు ఏముండవు. సుమారు 1:10 నిమిషాలు దైవ సందేశం విన్నావు. ఎలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము, ఎలా బ్రతికితే యేసు రాకడలో ఎత్తబడతాము. నాకున్న సమయంలోనే చెప్పవలసిన మాటలు చెప్పాను. చెల్లెల, తమ్ముడా, అన్న, అక్క, నాన్నగారు, అమ్మగారు, ఇది చాలా దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం, అపాయకరమైన కాలాల్లో బ్రతుకుతున్నాం. మనుషులు కృతజ్ఞత లేని వారు అయిపోతున్నారు. మనుషులు దుర్మార్గులైపోతున్నారు. ఈ మనుషులు చాలా అనర్థానికి ప్రయాణం చేస్తున్నారు. అటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. ప్రభుకి నీ హృదయంలో చోటిస్తావా? నోవాలాగే బ్రతికి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా? ఇది నీకు శుభరాత్రి. ఇది నీకు ఒక శుభరాత్రి. బ్రదర్ స్వామి, దేవుని మాటలు విన్నాను, అర్థమైంది. నా జీవితంలో ఆ దేవుని గురించి ఆలోచిస్తా, ఆయన నా హృదయంలో కలిగి ఉంటా, ఒక మంచి భవిష్యత్తుకు నేను అడుగులు వేస్తా, నా కొరకై ప్రార్థన చేయండి అని చెప్పే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపుతారా? మీ కొరకు ప్రార్థన చేయడానికి, అంతే, మీ కొరకు ప్రార్థన చేయడానికి. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. ప్రభువుని చేయపట్టుకున్న బలపరిచి దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు ఏమనుకోకపోతే లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తాము. చేతులు చాపిన వారు అలా లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థన చేసి మేము ఆశీర్వచనం పలికి మిమ్మల్ని పంపిస్తాం. వందనాలమ్మా, వందనాలు తల్లి, వందనాలు సహోదరుడా. ప్రభు నేను దీవించి ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ఇంకెవరైనా మిగిలారా? ఇంకెవరైనా మిగిలారా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ 2 రాత్రులు ఎంతో ఖర్చుతో, ఎంతో కష్టంతో ఈ సభలు ఏర్పాటు చేయబడగా నీ బిడ్డల ప్రార్థనను మీరు ఆలకించి మంచి వాతావరణం ఇచ్చి ఈ మంచి ఏర్పాట్లు మా అందరి కొరకు చేసి నీ వాక్యమును మా ఎదుటకు తెచ్చిన నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. మేమెంత బలహీనులమో మాకు తెలుసు నాయన. పాపములో పుట్టిన వారం, పాప పనులు చేసిన వారం, చివరికి నరకమునకే ప్రయాణం చేస్తున్న వారం, మమ్మల్ని రక్షించి కాపాడు నిమిత్తమై ఓ ప్రభువా మీరు చేస్తున్న కృపా కార్యాల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ